నేపాల్లో కొనసాగుతున్నటువంటి అనిశ్చితికి కారణాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి జెన్జీ యువత రోడ్లపైకి వచ్చి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రితో పాటు ఇతర ఎవరైతే ప్రతిపక్ష నేతలు ఉన్నారో వాళ్ళపైన కూడా దాడులు చేసి ఈవెన్ ఆ దేశానికి సంబంధించినటువంటి పార్లమెంటు భవనాన్ని కూడా కాల్చివేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం అంతా నేపాల్ అంతా కూడా అట్టుడుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు ఈ నేపాల్ అట్టుడగడానికి ఈ అనిశ్చితికి కారణాలు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు జియో పాలిటిక్స్ ఎక్స్పర్ట్ మేజర్ ఓబరాయ్ ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, జై హింద్ టు యువర్ ఆడియన్స్. జై హింద్ సార్. అయితే ప్రధానంగా నేపాల్లో కొనసాగుతున్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితులపైన ఇతర దేశాలకు సంబంధించి ఏదైనా ప్రమేయం ఉండేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా సార్. యాక్చువల్లీ మనకు కనిపిస్తుంది నేపాల్లో ఒక డిస్టర్బెన్స్, కానీ ఇది యాక్చువల్లీ అమెరికా అండ్ చైనాకి సంబంధించిన వార్ నేపాల్లో జరుగుతుంది. ఇది చాలా మందికి అర్థం కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు మనం కోల్డ్ వార్ అప్పుడు మీకు గుర్తుంటే గనక కోల్డ్ వార్ పీరియడ్ గురించి మనం మాట్లాడతాం. శీతకాలం యుద్ధం అంటాం కదా. ఈ కోల్డ్ వార్ 1945 నుంచి 1991 వరకు జరిగింది సార్. 1991లో మన యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయ్యి రష్యా జన్మించింది, రైట్? అండ్ ఈ కోల్డ్ వార్ యొక్క ముఖ్యమైన కారణం ఏంటి? ఒకవైపు క్యాపిటలిజము, ఇంకొక వైపు కమ్యూనిజం. ఈ కమ్యూనిజం గురించి మాట్లాడేది, సపోర్ట్ చేసేది యుఎస్ఎస్ఆర్, క్యాపిటలిజంని సపోర్ట్ చేసేది అమెరికా. ఈ కోల్డ్ వార్ 91లో అంతమైపోయింది, కానీ ఇప్పుడు నేపాల్లో జరుగుతుంది మాత్రం మళ్ళీ కోల్డ్ వార్. కాకపోతే ఇక్కడ కమ్యూనిజం ఏదైతే యుఎస్ఎస్ఆర్ ఉండేదో అది ఇప్పుడు చేంజ్ అయ్యి చైనా రావడం జరిగింది సార్. అందుకే కేపీ శర్మ ఓలీ గారు ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ ఉండేవారు, ఆయన చైనాకి చాలా క్లోజ్ వెళ్ళడం వల్ల అమెరికాకి ఏమనిపించిందంటే నేపాల్లో కమ్యూనిజం డీప్ రూట్స్ తీసుకుంటుంది అండ్ అది క్యాపిటలిజంకి విరుద్ధం కాబట్టి అమెరికా ఎంటర్ అవడం జరిగింది సార్. సార్ అంటే ఇప్పుడు నేపాల్ ఒక హిందూ దేశం, ప్రధానంగా అక్కడ ప్రజలు కూడా హిందూ మతాన్ని ఫాలో అవుతుంటారు. అవునండి. సో కమ్యూనిజంకి సంబంధించి అంటే ఇప్పుడు కేపీ శర్మ ఓలీ ఎవరైతే ఉన్నారో ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నుంచే ప్రధానమంత్రిగా కూడా ఎన్నికయ్యారు. సో దాన్ని తట్టుకోలేకపోయారు అంటారా? అంటే కమ్యూనిజం ఎలా అంటే సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా నేపాల్ ఇస్ ఎ హిందూ రాష్ట్రం కదా సార్. కాకపోతే కమ్యూనిజం ఇస్ అ ఏథిస్ట్ ఫార్మ్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్ సార్. ఈ ఏథియిజం ఏంటి అంటే వీళ్ళు దేవుడిని నమ్మరు సార్, దేవుడు లేడు అని అంటారు. సో కాకపోతే మీరు అన్నట్టుగా నేపాల్ ఏంటి, ముఖ్యంగా ఒక హిందూ రాష్ట్రము. కాకపోతే వీళ్ళు 2006లోనో 2008లోనో వాళ్ళ కాన్స్టిట్యూషన్ని మార్చుకొని సెక్యులర్ కంట్రీ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. బట్ మీరు అన్నట్టుగా ఇది మోస్ట్లీ హిందూ రాష్ట్రం అది. సో ఇక్కడ గోర్ఖాస్ సార్, మీకు నేను ఎందుకంటే ఆర్మీలో ఉన్నాను కాబట్టి గోర్ఖాస్ మన దసరా ఫెస్టివల్ని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు సార్. సో వీళ్ళకు ఆ హిందూ బిలీఫ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంది. కాకపోతే వీళ్ళ పొలిటికల్ లీడర్షిప్ ఇలా కమ్యూనిజం వైపుకి వెళ్ళడము ఈ కామన్ ప్రజలకు కూడా నచ్చట్లేదు సార్. ఎందుకంటే కమ్యూనిస్టులు దేవుణ్ణి నమ్మరు సార్. సో వీళ్ళకి ఏంటంటే ఫ్యూచర్లో నేపాల్ హిందూ నుంచి సెక్యులర్ అయింది, సెక్యులర్ నుంచి కమ్యూనిస్ట్ అయిపోతుంది. అప్పుడు మమ్మల్ని మేము నమ్ముకున్న దేవుణ్ణి ఆరాధించే అధికారం కూడా మాకు ఉండదు అన్న ఒక భయం సార్. దాన్నే ఇప్పుడు ఇన్స్టిగేట్ చేసి ఇలా ఒక యూత్ రెవల్యూషన్ లాగానో యూత్ ఇన్స్టిగేషన్ లాగానో చూపించడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి జెన్జీ యూత్ అంటే ఎవరైతే 2000 తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారో, సో 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు ఉన్నటువంటి యువత అందరూ కూడా దేశంలో పూర్తిగా అవినీతి పేరుకుపోయింది. ముఖ్యంగా రాజకీయ నాయకుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సకల సౌలభ్యాలను కూడా అందుకుంటా ఉన్నారు, ఎంజాయ్ చేస్తా ఉన్నారు. బట్ మా పరిస్థితి మాత్రం ఇంత దారుణంగా ఉంది అనేటువంటి ఆలోచన వల్ల ఇది మొత్తం రగులుకుంది అనేటువంటి మాటలు వినిపిస్తా ఉన్నాయి. కరెక్టే సార్. కాకపోతే సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా కరప్షన్ ఒక వర్డ్ తీసుకుందాము. ఏ దేశంలో కరప్షన్ లేదు సార్? మన దేశంలో ఉంది, అమెరికాలో ఉంది, ఇజ్రాయెల్లో ఉంది, జపాన్లో ఉంది, చైనాలో కూడా ఉంది సార్. సో కరప్షన్ లేని దేశం లేదు సార్, ఒక విషయం. రెండవది, కేవలం ఇది కరప్షన్ వల్లనే జరిగింది అని చెప్పడానికి కూడా లేదు. మేబీ వన్ ఆఫ్ ద రీజన్ కరప్షన్ ఖచ్చితంగా. ఎందుకంటే రీసెంట్గా కొన్ని నెలల ముందు వీళ్ళ పొలిటికల్ లీడర్స్ పిల్లలు ఎంత సౌకర్యాల్ని అనుభవిస్తున్నారో వీళ్ళు టిక్టాక్లు వీడియోలు చేయడం స్టార్ట్ చేశారు.
అది ప్రజలకి నచ్చలేదు సార్. ఎందుకంటే నేపాల్ని మనం చూసుకుంటే గనక గతంలో అక్కడ భూకంపాలు కానీ అక్కడ ఫ్లడ్స్ కానీ ఇలా జన్ ఆందోళన్, ఇన్ఫ్యాక్ట్ నేపాల్కి హిస్టరీ ఉంది సార్. 1996లో కూడా జన్ ఆందోళన్ జరిగింది అండ్ 2006లో కూడా మళ్ళీ జన్ ఆందోళన్ జరిగింది. సో నేపాల్లో ఇలా యూత్ ఆందోళన చేయడం అన్నది వాళ్ళకు ఒక ఆనవాయితీ అన్నమాట. అంటే ఆందోళన చేశారు, బట్ రోడ్ల మీదకి వచ్చారు, కానీ చిన్న మొత్తంలో. ఈవెన్ ఇప్పుడు పార్లమెంటు భవనాన్ని దగ్ధం చేసేంత వరకు వచ్చింది. సో ఇంత పెద్ద మొత్తంలో ఇదివరకు ఎప్పుడైనా జరిగాయా? లేదు. జన్ ఆందోళన్ 1 దీనికి ముఖ్య కారణం ఏంటంటే సార్, అప్పట్లో అబ్సల్యూట్ మొనార్కీ ఉండేది. అంటే ఎటువంటి డెమోక్రసీ లేకుండా అబ్సల్యూట్ మొనార్కీ ఉండేది. ఈ జన్ ఆందోళన్ 1లో ఈ మొనార్కీని తీసేయడం జరిగింది. దీని ప్లేస్లో ఏమొచ్చింది? కాన్స్టిట్యూషనల్ మొనార్కీ వచ్చింది. ఈ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ కూడా డెమోక్రసీతో సహకరించలేదు. అందుకే 2006లో మళ్ళీ ఆందోళన చేసి ఈ కాన్స్టిట్యూషనల్ మొనార్కీని కూడా తీసేసి నేపాల్ని ఒక డెమోక్రాటిక్ దేశంలాగా డిక్లేర్ చేయడం జరిగింది. కాకపోతే మీరు కరప్షన్ గురించి మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరే ఆందోళన చేస్తున్నారు, నేను ఆ మంత్రిని, మీరు కరప్షన్ మీద ఆందోళన చేస్తున్నారు, మీరు వైలెన్స్ వాడుతున్నారు, ఓకే ఫైన్, మీకు కోపం వచ్చింది, మీరు పార్లమెంట్ బిల్డింగ్ని తగలబెట్టేశారు. ఒకవైపు పార్లమెంట్ బిల్డింగ్ని తగలబెట్టేశారు అంటే మీరు దీనికి కూడా విరుద్ధమే కదా లెక్క. ఎందుకంటే డెమోక్రసీలో మనం పార్లమెంట్ని ఒక టెంపుల్ లాగా భావిస్తాం. అండ్ నువ్వు డెమోక్రసీకి చెందిన ఒక టెంపుల్ని తగలబెట్టేసి ఇంకోవైపు నాకు ఈ కమ్యూనిజం కూడా ఇష్టం లేదు అంటే, డెమోక్రసీ కూడా వద్దు, కమ్యూనిజం కూడా వద్దు అంటే ఏం కావాలి? నీకు మళ్ళీ రాజరికం కావాలా? ఇది చాలా పెద్ద ప్రశ్న సార్. ఎందుకు అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు మళ్ళీ మొనార్కీ వైపు దారి తీయడానికి ప్రయత్నిస్తున్నారు సార్. ఇది ఎందుకు జరుగుతుందంటే, అమెరికా ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నేపాల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది అని అనుకుందాం ఫర్ ఎ మినిట్. ఆ నేపాల్ని కంట్రోల్ చేయాలి అంటే డెమోక్రసీని కంట్రోల్ చేయడం కొంచెం కష్టం, కమ్యూనిస్టులని కంట్రోల్ చేయడం కూడా కష్టం, కానీ వీడిని కంట్రోల్ చేయడం మాత్రం ఈజీ. అంటే అమెరికా అలాగే చైనా, సో ఈ 2 కంట్రీస్ కలిసి నేపాల్ పైన అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఇప్పుడు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, రాజ్యాంగం, అలాగే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ని కూలదోస్తే మీరు అన్నట్టుగా ఈ మొరాకీ వైపు వెళ్ళడానికి వాళ్ళు ఖచ్చితంగా అడుగులు వేస్తారు కాబట్టి. అండ్ వీడు ఎవరైతే వస్తారో వాడు ఒక పప్పెట్ లా మిగిలిపోతాడు. సో ఎలా అంటే అలా ఆడడానికి రెడీగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ దీని వెనక ముఖ్యమైన కారణం నేను చెప్తాను సార్ మీ ఆడియన్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నా ఇండియా మ్యాప్ అనుకుందాం సార్. ఇది మన ఇండియా మ్యాప్ అనుకుందాం. ఇక్కడ మనకి ఇండియా ఉంది, ఇక్కడ మనకి బంగ్లాదేశ్ ఉంది మనకు తెలుసు, ఇక్కడ శ్రీలంక ఉంది, ఇక్కడ మనకి మియాన్మార్ ఉంది, అండ్ ఇక్కడ మనకి పాకిస్తాన్ ఉంది, అండ్ ఇక్కడ ఇప్పుడు మనకి నేపాల్ ఉంది. ఇప్పుడు జరుగుతున్నది నేపాల్లో ఫైనల్ స్టెప్ సార్. ఎందుకు ఫైనల్ స్టెప్ అంటున్నానంటే, ఇది మొదలైంది శ్రీలంకలో, ఆ తర్వాత పాకిస్తాన్లో, ఆ తర్వాత బంగ్లాదేశ్లో, ఆ తర్వాత నేపాల్. ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మీరు అన్నట్లుగానే మొదట శ్రీలంకలో, దెన్ ఆఫ్టర్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇప్పుడు నేపాల్లో జరుగుతుంది. అవును. సో భారత్ చుట్టూ ఉన్నటువంటి అంటే భారత్ యొక్క సరిహద్దును పంచుకున్నటువంటి దేశాలన్నింటినీ వరుసగా దెబ్బ కొడుతూ వస్తున్నారు. సో మరి భారత్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఫస్ట్ చెప్తాను, తర్వాత భారత్ పరిస్థితి కూడా చెప్తాను. ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే సార్, మీరు బిగ్గర్ పిక్చర్, మీరు కానీ మీ ఆడియన్స్ కానీ అసలు బిగ్గర్ పిక్చర్ ఏంటి అంటే, మన దేశము ఎదుగుతుంది సార్. మన దేశము ఇండియా, భారత్ మనం ఏమన్నా రాసుకోవచ్చు, మన దేశము ఎదుగుతుంది. ఈ ఎదుగుదల వల్ల కొందరికి దుఃఖం వస్తుంది, ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఈ ఇన్సెక్యూరిటీ ఎందుకు వస్తుందంటే, నేను ఎదుగుతున్నాను. ప్రస్తుతము మనం జియో పాలిటిక్స్ చూసుకుంటే వీళ్ళిద్దరూ ఫస్ట్ పొజిషన్ కోసం కొట్టుకుంటున్నారు. నేను ఫస్ట్ అని వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. వీడి భయం ఏంటి అండ్ వీడి భయం ఏంటి అంటే, వీడిని మనం ఆపకపోతే వీడు ఫస్ట్ ఈ పొజిషన్కి వస్తాడు, ఆ తర్వాత మేబీ ఈ పొజిషన్కి వస్తాడు. సో వీడిని మనం ఆపాలి అంటే వీడి చుట్టుపక్కల నేను డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి ఒకటి. రెండవది,
ఈ చుట్టుపక్కల దేశాల్లో పపెట్ గవర్నమెంట్స్ని పెట్టాలి. గవర్నమెంట్ అయినా మొనార్క్ అయినా నేను చెప్పినట్టుగా వీడు వినాలి. సో నేను చెప్పినట్టుగా విన్నప్పుడు నేను అనుకున్నట్టుగా వీడు ఇండియాలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. ఆ ఇండియాలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే ఇండియా అటెన్షన్ ఈ గ్రోత్ నుంచి తప్పించుకొని వీళ్ళు సెక్యూరిటీ వైపు వెళ్ళాలి. సో ఇది వీళ్ళ ఉద్దేశము. ఎందుకంటే దీన్ని మనం పొలిటికల్ సైన్స్లో చదువుకుంటే గనక దీన్ని స్ట్రాటజిక్ కంటైన్మెంట్ అంటారు. దీన్ని ఏమంటారు? స్ట్రాటజిక్ కంటైన్మెంట్. ఇది చెయ్యకపోతే మనం భారతదేశంని ఆపలేము అన్న క్లియర్ ఐడియా వీడికి వచ్చేసి. ఎస్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన పాయింట్తోనే ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నాను సార్. సో ఇండియా లోపల ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు యుఎస్ నుంచి అలాగే యుఎస్ సంబంధించినటువంటి మిత్ర దేశాల నుంచి కూడా కొన్ని ఆర్డర్స్ పాస్ అయినట్టుగా, అలాగే ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ ని కూడా కూలదోసేందుకు కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. 100% సార్. ఎప్పుడైనా ఏం జరుగుతుందంటే సార్, నేను ఇది కొంచెం సబ్జెక్ట్ కానీ కామన్ ఆడియన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక పదం ఉంటుంది సార్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. ఇంకొక పదం ఉంటుంది పొలిటికల్ స్టెబిలిటీ. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అండ్ పొలిటికల్ స్టెబిలిటీ. పొలిటికల్ స్టెబిలిటీ అంటే ఏంటి? మనకి పొలిటికల్గా మనం చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు మన దేశంలో ఉన్న పొలిటికల్ పార్టీ ఏదైతే సెంటర్లో ఉందో, మనం ఎన్డీఏ ఆర్ బీజేపీ ఏదైనా అనొచ్చు, అలయన్స్ పేరు కానీ పార్టీ పేరు కానీ, వీళ్ళు చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు. అంటే ఒక పొలిటికల్ పార్టీ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది అంటే అపోజిషన్ వీక్లో ఉంది అని అర్థం. ఇది డైరెక్ట్ రిఫ్లెక్షన్. ఈ అపోజిషన్ ఏం చేస్తుందంటే, నా దగ్గర ఉన్న బలం సరిపోవట్లేదు వీటిని డిస్టర్బ్ చేయడానికి, సో నేనేం చేయాలి? బయట నుంచి మద్దతు తెప్పించుకోవాలి. సో ఇది మన దేశమే కాదు, ఇది హిస్టరీలో ఇలాగే జరుగుతుంది. ఎప్పుడైనా సరే మనకి పొలిటికల్ స్టెబిలిటీ, ఇప్పుడు మనకి లోక్సభలో 543 సీట్లు ఉన్నాయి సార్. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్కి అరౌండ్ 300 వచ్చాయి అనుకుందాం. సో మిగిలిన ఎంత 243 వేరే దగ్గర ఉన్నాయి. ఇందులో అంత ఐకమత్యం లేదు, కానీ ఇక్కడ ఒక చాలా స్ట్రాంగ్ ఐకమత్యం ఉంది. సో వీడిని బ్రేక్ చేయాలి అంటే నేను బయట నుంచి డబ్బు సహాయమైనా తీసుకురావాలి, బయట నుంచి డిస్టర్బెన్స్ అయినా క్రియేట్ చేయాలి, లేదా బయట నుంచి డిప్లొమాటిక్ టూల్స్ ఏమైనా వాడి వీడి మీద ప్రెషర్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఈ స్టెబిలిటీ కొంచెము ఇన్స్టెబిలిటీ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు దీనికి మనం ఒక సూచన అనుకోవచ్చా? ఇప్పుడు మన దేశాన్ని 100% సార్, ఈ చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు రాబోతున్నాయి? 2029లో మనకి ఎలక్షన్స్ రానున్నాయి, సెంట్రల్ ఎలక్షన్స్. ఇప్పటి నుంచే వీళ్ళు 2026 కానీ 2027 కానీ 2028లో ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలి. ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఎలా క్రియేట్ అవుతాయో కూడా నేను చెప్తాను, వినండి. మేబీ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు మేక్ ది స్టేట్మెంట్, కానీ నేను ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. ఇక్కడ పాకిస్తాన్ నుంచి మన వెస్టర్న్ స్టేట్స్ అన్నిటినీ డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ శ్రీలంక నుంచి మన సదరన్ స్టేట్స్ అన్నిటినీ డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి నాకు ఈ స్టేట్స్, నా నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తం డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. నేపాల్ నుంచి ముఖ్యంగా యూపీ అండ్ బీహార్ని డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. మీరు అన్నట్లుగానే ఎగ్జాక్ట్లీ నేను ఒక ట్విట్టర్ వేదికగా ఒక ఫోటో చూశాను. అమెరికాకు చెందినటువంటి ఒక అమెరికా అధికార ప్రతినిధి అనుకోవచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి అనుకోవచ్చు. ఇండియాలో మీరు చెప్పినట్లుగానే కొంత భాగాన్ని, ఇప్పుడు పంజాబ్ కి సంబంధించి, గుజరాత్ కి సంబంధించి, రాజస్థాన్ కి సంబంధించి దానికి స్టేట్స్ కి సపరేట్ గా వాటికి జెండాలను, వాటికి ఏదైతే ఫ్లాగ్స్ ఉంటాయో వాటిని ఏర్పాటు చేసి దాన్ని ఇంటర్నెట్ లో వదిలారు. సో ఇండియా అతని అకౌంట్ ని బ్యాన్ చేసింది. ఓకే, సో అంటే బయట నుంచి ఖచ్చితంగా ఇండియా మీద దాడి జరుగుతుంది అనుకోవచ్చా? ఈ పాలసీకి ఒక పేరు కూడా ఇవ్వడం జరిగింది సార్. దీన్నే రింగ్ ఆఫ్ థార్న్స్ అని కూడా అంటున్నారు. ఇది మన దేశానికి ప్రస్తుతం జరగనున్న అతిపెద్ద ముప్పు. 1947 తర్వాత మన దేశానికి రానున్న ముప్పు ఈ రింగ్ ఆఫ్ థార్న్స్. సో ఖచ్చితంగా దీన్ని బ్రేక్ చేయాల్సిన బాధ్యత
ప్రభుత్వాందే కాదు, మన అందరిది కూడాను. ఇప్పుడు ఒకవేళ అలాంటి సిచ్యువేషనే కనుక వస్తే భారత్ పరిస్థితి ఏంటి? అంటే నిలదొక్కుకోగలుగుతుందా? అంటే డిపెండ్ సార్. వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బు బలంతో, వీళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ బలంతో మన దేశంలో కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి. హిందూ ముస్లిం మతభేదాలు అని చెప్పి, నార్త్ సౌత్ డివైడ్ అని చెప్పి, ఈస్ట్ మన సెంట్రల్ ఇండియా డివైడ్ అని చెప్పి, ఇవన్నిటినీ యాక్టివేట్ చేయడం జరుగుతుంది సార్. సో ఖచ్చితంగా మనమందరం ఐకమత్యంగా ఉంటాయి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో ఎలాగైతే మనం ఐకమత్యంగా ఉన్నామో అదే స్ట్రెంగ్త్గా మనం ఐకమత్యంగా ఉంటే ఇది ఫెయిల్ అవుతుంది, లేదంటే ఇది సక్సెస్ అవుతుంది. ఇది సక్సెస్ చేసి ప్రభుత్వం మార్చాలి అన్నది కాదు ఉద్దేశం. దీన్ని సక్సెస్ చేసి మనల్ని ముక్కలుగా విడదీయాలి, అది వీళ్ళ బిగర్ అజెండా. సో ఆ అజెండా పోవాలి అంటే మన డిఫెన్సెస్ స్ట్రాంగ్ ఉండాలి, మన ఇంటర్నల్ సెక్యూరిటీ కోర్ ప్రజల్లో ఐకమత్యం చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ తెలుసుకొని ప్రజలు చాలా యాక్టివ్గా ఉండాలి. ఒకవేళ ఎవరైనా మన దేశం గురించి మన ప్రభుత్వం గురించి తప్పుగా మాట్లాడినప్పుడు మనం దాంతో ఆవేశంలో వచ్చి ఆక్రోశంలో వచ్చి ఇప్పుడు నేపాల్లో ఎలా తగలబెట్టేస్తున్నారో అలా చేయడానికి అస్సలు వీల్లేదు. ప్రశ్నించండి, గొడవ పెట్టుకోండి అని నేను అనట్లేదు, కానీ ఖచ్చితంగా మీరు ఏ ఆధారాల మీద మాట్లాడుతున్నారు అని ప్రశ్నించండి. ఎందుకంటే డెమోక్రసీలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కడికి ఉంది. ప్రభుత్వంలో ఉన్నవాడికి ఉంది, అపోజిషన్లో ఉన్నవాడికి కూడా హక్కు మన రాజ్యాంగం మన అందరికీ ఇచ్చింది, ప్రజలకు కూడా ఇచ్చింది. సో మన ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఏ తప్పు లేదు, తప్పు చేస్తే నిలదీయడంలో కూడా ఏ తప్పు లేదు. కానీ మన దేశం ముక్కలైపోతుంది అని మాత్రం మీకు అనిపిస్తే ఖచ్చితంగా దాన్ని మీరు రైట్. ఇప్పుడు నేపాల్లో సేమ్ సిచ్యువేషన్ జరుగుతూ ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జెన్జీ యువత ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్కు సంబంధించిన పార్లమెంట్ భవనం కావచ్చు, ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు ఉన్నారో, అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నేతల ఇళ్లను ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వాళ్ళు ఈవెన్ బ్యాంకులను కూడా లూటీ చేస్తున్నటువంటి సందర్భాలు ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్? అది అసలు తప్పు, 100% తప్పు సార్. మీరు మీ యుద్ధము కరప్షన్కి అగేన్స్ట్గా అంటున్నారు. కరప్షన్గా అగేన్స్ట్కి నీకు యుద్ధం అయినప్పుడు నువ్వు బ్యాంకు దోపిడీ ఎలా చేస్తావు? అంటే నీ మైండ్ కూడా కరప్టే కదా, అందుకే కదా నువ్వు కరప్ట్ లీడర్ని ఎంచుకున్నావు. అండ్ రెండో విషయము, పార్లమెంట్ బిల్డింగ్ మనకి మందిరం లాంటిది సార్. డెమోక్రసీలో ఒక కామన్ మ్యాన్కి పవర్ ఇచ్చేదే పార్లమెంటు. నువ్వు ఆ పార్లమెంటు భవనాన్ని తగలబెట్టేసి అంత దాకా వచ్చేవు అంటే నీకు కూడా మానవత్వం కానీ నీకు కూడా ఒక ఆలోచన తీరు లేదు అని చాలా స్పష్టంగా తెలిసిపోతుంది సార్. సో ఇది కేవలం ఓన్లీ బయట వాళ్ళే కాదు, లోపల వాళ్ళు కూడా మూర్ఖత్వం ఇందులో ఇన్వాల్వ్ ఉంది. మీరు చెప్పినటువంటి టాపిక్ కి అనుసంధానంగా ఇంకొక క్వశ్చన్. బెలెన్ షా అలాగే ఇంకొక వ్యక్తి, అంటే స్వచ్ఛంద సంస్థలకు పనిచేసేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. బెలెన్ షా అనేటువంటి వ్యక్తి కాఠ్మాండు మేయర్గా పనిచేసి ఒక పాప్ సింగర్, ఆ పాప్ సింగర్ మేయర్ అయ్యారు. మేయర్ అయిన తర్వాత ఈ జెన్జీ యువతకు వెనకాలండి సపోర్ట్ ఇచ్చి నడిపించినటువంటి వ్యక్తి కూడా ఆయన. అంటే లోపల లేనటువంటిది బయట నుంచి రావడం అనేది కష్టం కదా. అవును, బయట వాళ్ళు కూడా ఏం చేస్తారంటే సార్, లోపల ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో చూస్తారు సార్. ఆ గ్యాప్ని వీళ్ళు యాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. డబ్బు ఇచ్చైనా సరే, లేదా ఇంకా ఆక్రోశం ఇచ్చైనా సరే, లేదా ప్రెషర్ పెట్టైనా సరే అది చేస్తారు సార్. నేపాల్ విషయంలో జరిగింది కూడా అదే సార్. అందుకే కదా ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేసింది. గవర్నమెంట్ ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేస్తే జరగలేదు ఆందోళన. ఈ ఆందోళనని సోషల్ మీడియాని ఒక ప్లాట్ఫామ్లా వాడుకుంటున్నారు అని చెప్తేనే అని అనిపిస్తేనే కదా ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేసింది. సో ఈ బ్యాన్ చేయడంలో దీని వెనక ఈ ఆందోళన జరగలేదు సార్, అది తప్పు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ వీళ్ళకి నేపాల్ ఎప్పటి నుంచో చెప్తుంది, మా దగ్గర రిజిస్టర్ చేయండి, మీరు రిజిస్టర్ చేసుకోవట్లేదు. ఎందుకు చేసుకోవట్లేదు? ఇలా వెధవ పనులు చేయాలి అని ఆలోచన ఉంది కాబట్టి చేసుకోవట్లేదు. సో ఇది ఇప్పటి నుంచి కాదు సార్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారంగా చూసుకుంటే ఇది ఫిబ్రవరి మార్చిలోనే జరిగిపోవాలి. నేపాల్లో ఈరోజు జరిగింది, ఇది గత 5-6 నెలల నుంచి ఇప్పుడా జరుగుతుందా రేపు జరుగుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా స్పష్టంగా తెలిసిపోయింది, సమాజం డివైడ్ అయిపోయింది అన్న విషయం. ఆ డివిజన్ మనకి, మీకు, నాకు ఇప్పుడు కనిపిస్తుంది, కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి 8 నెలల ముందే తెలిసిపోయింది. అంటే కేపీ ఓలీ శర్మ అంటే ఆయన పదవికి రాజీనామా చేయడానికి ముందు కూడా సో ఏదైతే బ్యాన్ చేసామో 20కి పైగా యాప్స్, సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి తీసుకొస్తాము అని చెప్పినప్పటికీ కూడా యువత ఒక 4 డిమాండ్లను పెట్టుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూలిపోవాలి
అని కరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో అంటే వాళ్ళ వెనకాల ఏముంది అనుకోవచ్చు అసలు? సార్ ప్రభుత్వంని ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీకు ప్రభుత్వం నచ్చలేదు, డెమోక్రసీ ఉంది కదా సార్, మళ్ళీ ఎన్నికలు వస్తాయి కదా సార్, అప్పుడు వేరే వాళ్ళని ఎత్తుక్కోండి. అది మీకు రాజ్యాంగం హక్కిస్తుంది. మీకు ఓన్లీ సరే మీకు ఆ నేత నచ్చలేదు, మీరు రెవల్యూషన్ చేశారు, ఆయన్ని తీయించేశారు, ఓకే ఆయన ప్లేస్లో ఇంకో మనిషిని పెట్టాలి. ఇప్పుడు మనకి వరల్డ్కి డిఫరెన్స్ చెప్తాను సార్. మనం కూడా 1757 నుంచి 1947 వరకు బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నాం కదా సార్. మనం కూడా నాన్ వైలెంట్ అప్రోచే గాంధీ గారు ఆధ్వర్యంలో నాన్ వైలెంట్ అప్రోచ్ జరిగింది. కొందరు మన ఫ్రీడమ్ ఫైటర్స్ వైలెంట్ అప్రోచ్ కూడా తీసుకున్నారు. కాకపోతే మీరు గమనించారో లేదో, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ని ఫ్రీడమ్ మూవ్మెంట్ అంటారు, రెవల్యూషన్ అనరు. అమెరికన్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్, చైనీస్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్, ఇండియన్ రెవల్యూషన్ ఎవరు అంటారు సార్? ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటాడు. అంటే మనము వైలెన్స్ కాకుండా నాన్ వైలెన్స్ ని పట్టుకున్నాం. మీరు హింస చేసి గవర్నమెంట్ ని దించేశారు, బానే ఉంది. ఇప్పుడు అహింసావాదులుగా కూర్చోబెట్టి కొత్త గవర్నమెంట్ చేయండి, వాళ్ళు కరప్షన్ ఫ్రీ ఉండేటట్టు మీరు చూసుకోండి. అది పద్ధతి కదా. నువ్వు పార్లమెంట్ బిల్డింగ్ కాల్చేసి నువ్వు బ్యాంకులు కూల్చేస్తే ఆ నష్టపరిహారంకి దానికి బాధ్యత చెల్లించేది ఎవరు? రేపు ప్రభుత్వం కాదు, కామన్ మ్యాన్ కదా సార్. సో మీరు కరప్షన్కి విరుద్ధంగా మీ పోటీ మీ యుద్ధం అనుకుంటే ఇవన్నీ చేయడానికి వీల్లేదు. రైట్. ఇప్పుడు కేపీ ఓలీ శర్మ చైనా నుంచి కొన్ని $1 బిలియన్ నిధులు తీసుకొచ్చి నేపాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వకుండా కేవలం ఆయన దగ్గరే ఉంచుకొని, అంటే ఆయన ఫ్యామిలీ కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, సో వీళ్ళ వరకు మాత్రమే అది అంటే అవినీతి సొమ్ముగా మారిపోయినటువంటి సందర్భం ఉంది. అందుకే ఇదంతా జరిగింది అనేది ఒక ఆరోపణ. అంటే సార్ ఇలాంటి బ్లేమ్స్ కామన్ సార్. ఎందుకంటే అవి ఎలా ఖర్చు పెట్టారో పబ్లిక్లో మేబీ కొన్ని విషయాలు డిఫెన్స్లో పెట్టుంటారు, కొంచెం ఇంటెలిజెన్స్కి వెళ్ళి ఉంటుంది, అవన్నీ క్లియర్గా చెప్పడానికి లేదు. కానీ మీరు అన్నట్టుగానే చైనా నుంచి $40 మిలియన్ ఎంతో వచ్చింది. ఆ డబ్బు కరెక్ట్గా డెవలప్మెంట్కి వాడకుండా మీరు అన్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీ అభివృద్ధికే వాడారు అని ఒక ఆలోచన, ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఉండడం వల్ల కూడా జనాల్లో ఆక్రోశం పెరిగింది అని కూడా అనడంలో తప్పైతే ఏమీ లేదు. తప్పైతే రైట్. ఇప్పుడు సుశీల గారు ఆల్రెడీ ఇప్పుడు నేపాల్ ప్రధానిగా అయితే అంటే తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆవిడ గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. సో ఇప్పుడు ఎలాంటి సంస్కరణలు నేపాల్లో రాబోయేటువంటి అవకాశం ఉంది, మీ ఆలోచన? ఇమీడియట్గా అయితే చెప్పడానికి లేదు సార్. నేను అనుకోవడం, ఎందుకంటే ఇంకా హింసలు జరుగుతూనే ఉన్నాయి. ఆవిడ పొజిషన్ తీసుకున్నా సరే హింసలు జరుగుతున్నాయి. కాబట్టి నా అంచనా ప్రకారం ఈ టెంపరీ కేర్ టేకర్ గవర్నమెంట్ కిందనే బహుశా ఒక సంవత్సరంన్నర లేదా 2 సంవత్సరాలు కూడా ఇలా కొనసాగించే అవకాశం ఉంది. అండ్ ఈ టైంలోనే ప్రీవియస్ ప్రభుత్వం చేసిన అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ఇవన్నీ బయటికి పెట్టే అవకాశం కూడా ఉంది. వాళ్ళకి పొలిటికల్గా వాళ్ళ మీద కేసులు దర్యాప్తు చేయడం కానీ ఇవన్నీ జరుగుతుంది. సో ఇమీడియట్గా అయితే మనకు పీస్ రాదు సార్. ఇట్ విల్ టేక్ 2 years టైం అని నాకైతే ఖచ్చితంగా. ఫైనల్గా సార్, అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నేపాల్లో సుమారుగా 20 మందికి పైగా కూడా యువత చనిపోయారు ఈ అల్లర్లలో. సో ఇప్పుడున్నటువంటి కరెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే కొంత హింసాత్మకంగా అయితే ఉంది. సో ఇది ఎప్పుడు సర్దుమణిగేటువంటి అవకాశం ఉంది? అలాగే రాబోయే రోజుల్లో అసలు నేపాల్ అనేటువంటి దేశం ముందుకు వెళ్ళగలుగుతుందా ప్రపంచ దేశాలతో పోటీపడి, లేదా అక్కడే స్తంభించిపోయేటువంటి అవకాశం? నేపాల్కి మనం చాలా చేసాం సార్. నేపాల్కి మనం చాలా చేసాం. చాలా అంటే జియో పాలిటిక్స్లో మేము ఏం చెప్తామంటే ఇండియా నేపాల్ రిలేషన్షిప్ ఈజ్ ఎ యూనిక్ ఎగ్జాంపుల్ వరల్డ్ వైడ్ సార్. ఇలాంటి ఎగ్జాంపులే లేదు. 1947 మనం ఇండిపెండెంట్ కంట్రీగా పుట్టినప్పటి నుంచి ఈ ఇన్సిడెంట్ జరిగినంత వరకు కూడాను మనం నేపాల్కి ఆర్థికంగాను, సామాజికంగాను, పొలిటికల్గాను, డిప్లొమాటిక్ గాను ఎంతో సహాయం చేశాం సార్. ఎందుకంటే నేపాల్ ఈజ్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. వాళ్ళకి సముద్రాలు లేవు కాబట్టి మన కోల్కతా పోర్ట్ నుంచి, విశాఖపట్నం పోర్ట్ నుంచి, బయట నుంచి వాళ్ళు ఏమైనా తెప్పించుకుంటే ఫ్రీ పోర్ట్ యాక్సెస్, ఫ్రీ మొత్తం ల్యాండ్ రూట్ యాక్సెస్ నేపాల్కి మనం అందిస్తూనే ఉన్నాం. చాలా ఆయిల్ కానీ, పెట్రోల్ కానీ, లూబ్రికెంట్స్ కానీ సబ్సిడైజ్డ్ రేట్లో నేపాల్లో దొరుకుతాయి. అంటే మనం ఎటువంటి ట్యాక్స్లు పెట్టకుండా నేపాల్కి ఇవ్వడం జరుగుతుంది సార్. సో ఇలా మనం ప్రతి ఒక్క విషయంలో నేపాల్ని స్టార్టింగ్ నుంచి ఆదుకుంటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు మనం ఖచ్చితంగా నేపాల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకు అంటున్నానంటే
మన సరౌండింగ్లో డిస్టర్బెన్స్ ఉంటే అది ఏదో ఒక విధంగా మనకి ఏదో ఒక ముప్పు తీసుకొని వస్తుంది. సో మన సరిహద్దుల్లో ఎవరైతే అమెరికా కానీ ఇతర దేశాలు ఎవరైతే డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారో మనం మన ఓల్డ్ కల్చరల్ రిలేషన్షిప్స్ని ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ వాళ్ళతో రీకనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ ఆ రిలేషన్షిప్కి నార్మల్ పొజిషన్కి మీరు కల్చరల్ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ రైజ్ చేస్తాను సార్. నేపాల్ ప్రధాని కేపీ ఓలీ శర్మ భారతదేశానికి రాముడికి సంబంధం లేదు, భారతదేశంలో కాదు శ్రీరాముడు పుట్టింది, నేపాల్లో అంటూ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత భారతదేశాన్ని అనేక మార్లు ప్రపంచ దేశాల ముందు కించపరుస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో నేపాల్ని మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారా? సార్, నేపాల్ రిలేషన్షిప్ ఇండియాకి కేపీ శర్మ ఓలీ ఒక్కడే కాదు సార్. ఒక్కడు అలా బిహేవ్ చేస్తున్నాడని చెప్పేసి మనం దేశాన్నే వదిలేయడానికి వీల్లేదు సార్. మనకి దాదాపు మన ఇండియన్ ఆర్మీలో కొన్ని వేలాది మంది గోర్ఖాస్ మన ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేస్తున్నారు. అదే కాకుండా మన ఇండియాకి చెందిన చాలామంది ఈరోజు నేపాలీ సిటిజన్స్ లాగా అక్కడ ఉన్నారు. సో వీళ్ళందరూ హిస్టారికల్ కనెక్ట్ విత్ నేపాల్, ఈ విషయాలు అన్నీ గుర్తుపెట్టుకొని కేపీ శర్మ ఓలీ గారు చేసిన వెదపనిని పక్కన పెట్టేసి ఖచ్చితంగా వాళ్ళని ఆదుకునే బాధ్యత మనకు సార్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పెద్ద దేశము కొంచెం పెద్ద హృదయంతోనే ఉండాలి సార్. ఒక్కొక్కసారి చిన్న చిన్న దేశాలు తప్పులు చేస్తాయి. ఇప్పుడు మాల్దీవ్స్ కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటాయి. సడన్గా వెళ్ళి నాకు చైనా నా ఫ్రెండ్ అంటాడు, 3 వారాల తర్వాత వచ్చి లేదు ఇండియా నాకు ఫ్రెండ్ అంటాడు. సో ఇలా చిన్న చిన్న దేశాలు అప్పుడప్పుడు ఇలా ప్రవర్తన సాధ్యం. కాబట్టి మనం ఒక పెద్ద హృదయం చేసుకొని ఖచ్చితంగా ఆ దేశాన్ని కాపాడే బాధ్యత మనకు కూడా ఉంది. మనదే అని నేను అనట్లేదు, మనకు కూడా ఉంది సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఓబరాయ్ గారు. నేపాల్లో జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మా ప్రేక్షకుల కోసం పూసగుచ్చినట్టుగా వివరించినందుకు. అండ్ ఇది ఈరోజు నేపాల్ పైన ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ. ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్, అలాగే జియో పొలిటికల్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ మేజర్ ఓబరాయ్ గారితో. సో మరికొన్ని కొత్త విషయాలు కూడా తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. నేను మీ విజయ్. For more videos like this, subscribe Big TV channel.